నమస్తే. టెక్నాలజీ అంతంత మాత్రం ఉన్న రోజుల్లోనే అద్భుతమైన విజయాలను సాధించిన ఇస్రో టెక్నాలజీ మరింత డెవలప్ అయిన ఈ రోజుల్లో ఎందుకు ఫెయిల్ అవుతుంది? నిన్న జరిగిన పిఎస్ఎల్వి C62 మిషన్ లాంచింగ్ లో పిఎస్ఎల్వి రాకెట్ థర్డ్ స్టేజ్ లో అనుకోని టెక్నికల్ సమస్య రావడంతో ఈ రాకెట్ డెలివర్ చేయాల్సిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS N1 తో పాటు 15 ఇతర ప్రైవేట్ శాటిలైట్లను కూడా చేయాల్సిన ఆర్బిట్ లో డెలివర్ చేయలేక ఫెయిల్ అయింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇస్రో అనేది దేశంలోనే అత్యద్భుతంగా పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ అనడంలో డౌటే లేదు. అలాగే అత్యంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీతో పనిచేసే ఈ లాంచింగ్ వెహికల్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఆ విషయానికి వస్తే ప్రపంచంలోనే టాప్ లో ఉండే నాసా, రోస్కాస్మస్, స్పేస్ ఎక్స్ వంటి స్పేస్ ఏజెన్సీలు కూడా చాలా సార్లు ఫెయిల్యూర్స్ చవిచూశాయి. 1993లో మొదలైన పిఎస్ఎల్వి జర్నీ ఇప్పటి వరకు లాంచ్ చేసిన 64 మిషన్స్ లో కేవలం 4 మాత్రమే ఫెయిల్ అయింది. అయితే ఇస్రో మిషన్స్ చాలా దగ్గర నుంచి స్టడీ చేస్తున్న కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే 2017 నుంచి ఇండియన్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ తో లాంచ్ చేసినటువంటి నిన్నటి EOS N1 తో పాటు 4 EOS శాటిలైట్లు, 1 నావిక్ శాటిలైట్ మిషన్లు వరుసగా ఫెయిల్ అవడంతో దీంట్లో ఏదైనా కాన్స్పిరసీ దాగుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ లో భాగమైన ఇస్రోపై PM ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో కుట్రకోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించడం మంచిదని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.